చిత్తూరు జిల్లా గుడిపాల తాజా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతులు నిరసనకు దిగారు. 6 నెలలుగా మామిడి రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహంతో నిరసనకు దిగారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మ్యాంగో రైతులు కిలో మామిడి 8 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 4 రూపాయలే ఇస్తామని జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో మామిడికి 8 రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి చెప్పండి. గతంలోనే రోడ్లపైన టన్నులకి టన్నులు మ్యాంగో పారబోసిన పరిస్థితి చూసాం మనం. చిత్తూరు రైతులు చెట్లు కూడా కొట్టేసుకున్నారు. కనీసం కిలోకి 8 రూపాయలు ఇవ్వడానికి కూడా కంపెనీలకు మనసు రావట్లేదు. ఏమంటున్నారు రైతులు? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతుల కష్టాలు అన్ని కావు. ఏదైతే పంట దిగుబడి సమయంలో ఒక కిలో మామిడికి 8 రూపాయలు ఇస్తామంటూ జ్యూస్ ఫ్యాక్టరీలు అంగీకరించడంతో మామిడి రైతులంతా కూడా పెద్ద ఎత్తున జ్యూస్ ఫ్యాక్టరీలకు కిలో 8 రూపాయలకి తరలించడం జరిగింది. వాళ్ళకి రేటు 8 రూపాయలు ఇచ్చేటట్టుగా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చే సమయానికి వచ్చేసరికి బిల్లులు చెల్లించే సమయంలో మాత్రం 4 రూపాయల నుంచి ఇవ్వలేమంటూ పరాఖండిగా జ్యూస్ ఫ్యాక్టరీ చెప్పడం పైన ఈ రోజు రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు పైన బైఠాయించేటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం గుడిపాల మండలంలో ఏదైతే తాజా జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతులు ఈ రోజు గత 6 నెలలుగా బిల్లుల కోసం తిరుగుతూ ఉంటే పట్టించుకున్నటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలు పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రూపాయల నుంచి ఇవ్వలేమంటూ జ్యూస్ ఫ్యాక్టరీ చెప్పడం పట్ల రైతులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఏదైతే చెన్నై బెంగళూరు హైవే పైన బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు వారంతా కూడా పెద్ద ఎత్తున చిత్తూరు కలెక్టరేట్ కు బయలుదేరడం జరిగింది. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.